గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. తాజాగా సాధ్యమయ్యే హామీలే సీఎం జగన్ ప్రకటించారని ఆయన అన్నారు. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని, తర్వాత ఆ పార్టీ కనపడదని రాజా జోస్యం చెప్పారు. ఏ కారణం లేకుండానే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడని, కేవలం జగన్ని ఓడించాలన్న ఎజెండా తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించేస్తామని, షాపులను బీసీలో చేరుస్తామని, బీసీలకి వేల కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ కింద ఖర్చు చేస్తామని, దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చిన అన్ని వాగ్దానాన్ని కూడా గాలి వదిలేసి దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన తనయుడు లోకేష్, ఆయన మంత్రివర్గం, ఆయన శాసనసభ్యులు, ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు పాలన సాగిస్తే 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్లలో ఏదైతే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ద్వారా ఆదాయం ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి నవరత్నాల పథకాల పేరిట మమ్మల్ని ప్రతి గడపకి పంపించాం. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి చూపిస్తాం అనేటువంటి మాటని చెప్పడం జరిగింది.